Hello friends, welcome to Diploma Geeks. This is the fifth video of our series, today's 10. In this video, let us know 10 most important questions from chapter Kinematics. Our first question is, a car moves in a straight line such that for a short time its velocity is defined by v is equals to 3t square plus 2t meter per second, where t is in seconds and determine its position when t is equals to 3 seconds. సో ఒక కార్ యొక్క వెలాసిటీ వచ్చేసి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. అదే 3t స్క్వేర్ ప్లస్ 2t మీటర్ పర్ సెకండ్గా ఇవ్వడం జరిగింది. అయితే ఈ కార్ యొక్క పొజిషన్ ఎట్ 3 సెకండ్స్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై ద కార్ అనేది క్వశ్చన్. సో ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 3 సెకండ్స్ వాట్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్ దట్ గాట్ ట్రావెల్డ్ బై ద కార్. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ద వెలాసిటీ ఆఫ్ ద కార్ ఈస్ v ఈజ్ ఈక్వల్స్ టు 3t స్క్వేర్ ప్లస్ 2t మీటర్ పర్ సెకండ్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. అయితే మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్. సో లెట్ us కన్సిడర్ ఎక్స్ యాజ్ ద చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టైం కదా. సో మనకు తెలిసిన వెలాసిటీ వచ్చేసి చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టైం. సో మనకు కావాల్సింది చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి డెల్టా ఎక్స్ విల్ బీ ఈక్వల్స్ టు, సో డెల్టా ఎక్స్ విల్ బీ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ చేంజ్ ఇన్ టైం. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, వెలాసిటీ ఈజ్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఫార్మాట్, సో విచ్ ఈస్ 3t స్క్వేర్ ప్లస్ 2t delta t. So we are deriving 3t square plus 2t with respect to delta t కాబట్టి with respect to time ఈ ఈక్వేషన్ని మనం డిరైవ్ చేయడం జరుగుతుంది. సో 3t స్క్వేర్ ప్లస్ 2tని మనం డిరైవ్ చేసుకున్నట్టయితే విచ్ విల్ కన్వర్ట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 3t స్క్వేర్ అనేది విచ్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ nx పవర్ n-1 ఫార్మాట్లో ఉంది కదా. సో ఈ nx పవర్ n-1 ఫార్మాట్లో ఉన్నదాన్ని మనం డిరైవ్ చేసుకున్నట్టయితే విచ్ విల్ కన్వర్ట్ ఇంటూ x పవర్ n ఫార్మాట్లో మారుద్ది అనమాట. సో 3t స్క్వేర్ అనేది విచ్ ఈస్ ఆఫ్ ద ఫార్మాట్ nx పవర్ n-1, 3x పవర్ 3-1 అంటే 2. సో అప్పుడు మనకు ఫార్మాట్ ఏమొస్తుంది, x పవర్ n కాబట్టి x అంటే ఏంటిది మనకి ఇక్కడ t అండ్ t పవర్ n ఇంత వాల్యూ వచ్చేసి 3. సో t పవర్ 3 ప్లస్ ఇది 2t అనేది ఏమవుతుంది మనకు t స్క్వేర్ అవుతుంది. సో ఇందులో మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, ఎట్ t సెకండ్స్, ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 3 సెకండ్స్ కాబట్టి సో 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్. సో 3 క్యూబ్ వచ్చేసి 3 3 is 9 and 9 3 is 27 plus 3 3 is 9 which is equals to 36. So our option will be option A, 36 meters. And question number 2 వచ్చేసి, to take longest possible jump an athlete should make an angle of what angle. సో ఒక లాంగెస్ట్ పాసిబుల్ జంప్ తీసుకోవడం కోసం ఒక అథ్లెటిక్ ఏ యాంగిల్తోని గ్రౌండ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఏ యాంగిల్తోని జంప్ చేయాల్సి ఉంటుంది అనేది క్వశ్చన్ అనమాట. సో మనం చూసుకున్నట్టయితే లాంగెస్ట్ జంప్ అంటే ఏమనొచ్చు, ద రేంజ్ అన్నట్టు, విచ్ విల్ బి ద మ్యాక్సిమం రేంజ్ అన్నట్టు. సో మనం ఇలా ప్రొజెక్షన్ చేసినట్టయితే ఎట్ వాట్ యాంగిల్ ద మ్యాక్సిమం రేంజ్ విల్ బి మ్యాక్సిమం అనేది క్వశ్చన్ అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎట్ వాట్ యాంగిల్ ద రేంజ్ విల్ బి మ్యాక్సిమం. సో స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ, ఇక్కడ టీటా తీసుకున్నట్టయితే ఎట్ వాట్ యాంగిల్ ఆఫ్ టీటా ద రేంజ్ విల్ బి మ్యాక్సిమం అనేది క్వశ్చన్. సో యాజ్ వి నో దట్ రేంజ్కి సంబంధించిన ఫార్ములా వచ్చేసి రేంజ్ విచ్ ఈస్ డినోటెడ్ బై ఆర్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ 2θ యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ కాబట్టి, అండ్ ఫర్ ఏ హారిజెంటల్ డిస్టెన్స్ టు బి మ్యాక్సిమం అంటే ఫర్ ఏ హారిజెంటల్ రేంజ్ టు బి మ్యాక్సిమం సైన్ టీటా వాల్యూ ఏదైతే ఉందో సైన్ టీటా వాల్యూ మస్ట్ బి ఈక్వల్స్ టు 1 సైన్ 2θ. ఓకే, సైన్ 2θ వాల్యూ మస్ట్ బి ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు విచ్ మీన్స్ సైన్ 2θ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఏ కండిషన్లో అవుతుంది, ఎట్ కండిషన్ ఆఫ్ సైన్ 90 degrees కండిషన్లో సైన్ 2θ వాల్యూ ఈక్వల్స్ టు 1 అవుతుంది. అంటే మనం దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, టీటా ఈజ్ ఈక్వల్స్ టు, సో టీటా 2θ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అనుకున్నప్పుడు టీటా విల్ బీ ఈక్వల్స్ టు 45 degrees. సో ద ప్రొజెక్షన్ షుడ్ బి 45 degrees 45 degrees with the horizontal ground such that our option will be option C, 45 degrees with horizontal. And question number 3 is, the motion of a body in xy plane is represented by an equation x equals to 4 minus 90 and y equals to t square అని ఇచ్చారు. సో ఎప్పుడైతే ఒక బాడీ మోషన్ ఎలా ఉందంటే విత్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 4 minus 90 అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు t స్క్వేర్.
where x and y are in meters and find the magnitude of its absolute velocity. సో అబ్సల్యూట్ వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ని కనుక్కోమన్నారు అనమాట. ఎట్ టైం 6 సెకండ్స్లో అబ్సల్యూట్ వెలాసిటీని కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన కోఆర్డినేట్స్ ఏంటి? స్టార్టింగ్ ఫ్రమ్ 0, దిస్ ఈస్ x కోఆర్డినేట్ అండ్ దిస్ ఇస్ y కోఆర్డినేట్. సో x నుంచి ఫ్రమ్ 0 నుంచి x ఈజ్ ఏ వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 4 minus 90 and y is equals to t square. So at a condition of t is equals to 6 seconds మనం ఆ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని కనుక్కోవాలన్నమాట. సో ఎట్ టైమ్ ఆఫ్ 6 seconds మనం ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని కనుక్కోవాలి. అడిగింది ఏంటి? అబ్సల్యూట్ వెలాసిటీ. కాబట్టి అబ్సల్యూట్ వెలాసిటీకి మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది, విచ్ ఈస్ v ఈజ్ ఈక్వల్స్ టు కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇన్ x డైరెక్షన్ హోల్ స్క్వేర్ ప్లస్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇన్ y డైరెక్షన్ హోల్ స్క్వేర్. సో ఆల్రెడీ మనకు రెండు ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి? ఫస్ట్ vx అండ్ తర్వాత vy. సో vx vy యొక్క కాంపోనెంట్స్ కనుక్కోవాలంటే మనం వాటిని డిరైవ్ చేయాల్సి ఉంటుంది. సో dx బై dt చేసుకున్నట్టయితే డెరివేటివ్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు t చేసుకున్నట్టయితే డెరివేటివ్ ఆఫ్ 4 minus 90 విల్ బికమ్ -9 అండ్ డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు టైమ్ విల్ బికమ్ derivative of 2t. It will become derivative of t square will become 2t. సో ఇందులో మనం కావాల్సింది 6 seconds కావాలనుకున్నాం కాబట్టి it will become 2 into 6 which is equals to 12. సో ఈ రెండు వాల్యూస్ని మనం vలో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే అబ్సల్యూట్ వెలాసిటీ వచ్చేసి ఫార్ములా v is equals to root over vx వచ్చేసి -9 హోల్ స్క్వేర్ ప్లస్ vy వచ్చేసి 12 whole square which is equals to root over 81 plus 144 which will be equals to root over 225. సో రూట్ ఓవర్ 225ని మనం ఎలా రాసుకోవచ్చు? 15 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో 15 హోల్ స్క్వేర్గా రాసుకున్నట్టయితే అవర్ వాల్యూ విల్ బి 15. సో ఇక్కడ మనం చూడాల్సింది ఒకటి ఏంటంటే ఫైండ్ ద అబ్సల్యూట్ వెలాసిటీ అన్నాడు. వెలాసిటీ యొక్క యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ అవ్వచ్చు, కిలోమీటర్ పర్ సెకండ్ అవ్వచ్చు. అయితే మనకి ఇక్కడ వాల్యూ ఏమని ఇచ్చారు? ఈ డిస్ప్లేస్మెంట్ వాల్యూ వచ్చేసి మీటర్స్లో ఇచ్చాడు. సో అవర్ వాల్యూ మస్ట్ బీ ఇన్ మీటర్ పర్ సెకండ్. ఒక్కొక్కసారి మనకు ఆప్షన్స్లో 15 మీటర్ పర్ సెకండ్స్ ఇవ్వచ్చు, 15 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఇవ్వచ్చు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ ఇక్కడ ఇనీషియల్ వాల్యూస్ ఎలా ఇచ్చారు, మీటర్స్లో ఇచ్చారా కిలోమీటర్స్లో ఇచ్చారా అనేది చెక్ చేసుకోవాలి. సో అవర్ ఆప్షన్ ఈజ్ 15 మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ డి. అండ్ క్వశ్చన్ నెంబర్ 4 ఈస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈస్ గివెన్ బై అని ఒక ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో యాక్సలరేషన్ డ్యూ టు బాడీ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈస్ గివెన్ బై. సో ఇక్కడ మనం ఎర్త్ని ఒక సాలిడ్ స్పియర్గా కన్సిడర్ చేసుకున్నట్టయితే ఎట్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఇట్స్ రేడియస్ విల్ బి ఆర్ అండ్ మాస్ ఆఫ్ ద ఎర్త్ విల్ బి క్యాపిటల్ ఎం అండ్ ఒక పార్టికల్ ఒక బాడీ యొక్క మాస్ వచ్చేసి స్మాల్ ఎంగా డినోట్ చేయడం జరుగుతుంది మనం. సో ఇక్కడ మనము ఫోర్స్ విచ్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్ని మనం FGగా డినోట్ చేసుకున్నట్టయితే FG ఈజ్ గివెన్ యాజ్ G ఇంటూ M ఇంటూ M బై R స్క్వేర్. సో ఇందులో G అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అండ్ M వచ్చేసి మాస్ ఆఫ్ ద ఎర్త్ విచ్ ఇస్ ద మాస్ ఆఫ్ ద ఎర్త్ అండ్ M వచ్చేసి స్మాల్ m వచ్చేసి మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విచ్ వీఆర్ థ్రోయింగ్ ఫ్రమ్ ద సర్టెన్ హైట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో ఇది మనకు ఆబ్జెక్ట్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. So the gravitational force acting on the object is given by Gm into M by R square. So we know that weight of a object is equals to mg, mass into gravity. So weight of a object equals to mg అయినప్పుడు such that Fg ఏమవుతుంది? Fg అంటే ఏంటి? మనకు ఫోర్స్ కాబట్టి Fg will be also becomes equals to mg. So Fg equals to mg అయినప్పుడు ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్వల్స్ టు mg అయినప్పుడు వీ కెన్ ఈక్వేట్ యాజ్ G ఇంటూ M బై R స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు mgగా మనం రాసుకోవచ్చు కదా. సో ఇందులోంచి మనకు M క్యాన్సిల్ చేసినట్టయితే అవర్ ఈక్వేషన్ విల్ రిమైన్ యాజ్ G విచ్ ఇస్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ M బై R స్క్వేర్. సో G ఇంటూ M బై R స్క్వేర్ ఈజ్ ద acceleration due to gravity on the surface of earth which is G into M by R square. Option A is the correct answer.
And question number 5 is, when a stone thrown from ground at an inclination of 45 degrees with horizontal, its horizontal range will be. ఎప్పుడైతే ఒక స్టోన్ని మనం 45 degrees with horizontal plane తో ప్రొజెక్ట్ చేసినప్పుడు its horizontal range will be equals to half of the maximum height లేదంటే ఈక్వల్ టు maximum height or twice of the maximum height or 4 times the maximum height అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ రేంజ్కు సంబంధించిన వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది, అలాగే మ్యాక్సిమం హైట్కి సంబంధించిన వాల్యూ కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు బోత్ దోస్ వాల్యూస్ ఆ రేంజ్ అనేది హౌ మెనీ టైమ్స్ ఆఫ్ మ్యాక్సిమం హైట్ ఉంది అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. సో రేంజ్ వాల్యూ వచ్చేసి మనం రేంజ్ ఎలా అనుకుంటాం, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ 2θ బై 2g కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇందులోంచి 2θ అనేది మనకు 45 degrees కాబట్టి యూ స్క్వేర్ ఇంటూ సైన్ 45 ఇంటూ 2 కాస్త 90 degrees అవుతుంది. సో యూ స్క్వేర్ సైన్ 90 బై 2g చేసుకున్నట్టయితే ఇట్ విల్ బీ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ ఇంటూ సైన్ 90 విల్ బీ 1 బై 2g. సో ఇక్కడ మనకు యూ స్క్వేర్ వచ్చేసి 2 times ఆఫ్ 45 కాబట్టి సైన్ 90 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై 2gగా మనకు మిగిలినమాట. అండ్ అలాగే మనకు ఇంకోటి ఏంటిది, మనం మ్యాక్సిమం హైట్ అనుకోవాల్సి ఉంటుంది. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా కాబట్టి బై జీ. సో ఇందులో మనం మళ్ళీ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ వచ్చేసి 45 degrees సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ 45 విచ్ విల్ బి 45 బై జీ విచ్ ఈస్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్. సో సైన్ 45 వాల్యూ వచ్చేసి మనకు 1/√2 హోల్ స్క్వేర్ బై జీగా 2gగా మిగులుతుందన్నమాట. సో యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ బై 2gగా చేసుకున్నట్టయితే ఇందులోంచి మనకు వాల్యూ ఎంత వస్తుంది, యూ స్క్వేర్ బై 2g ఇంటూ సో √1/√2 హోల్ స్క్వేర్ వచ్చేసి 1/2గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, విచ్ విల్ బీ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై 4gగా మనకు వాల్యూ వచ్చింది. సో ఇలా మనకు సో యాజ్ ద రేంజ్ వాల్యూ వి గాట్ యాజ్ యూ స్క్వేర్ బై జీ అండ్ మ్యాక్సిమం హైట్ ఏదైతే ఉందో యూ స్క్వేర్ బై 4gగా వచ్చింది కాబట్టి సో కంపేరింగ్ బోత్ రేంజ్ అండ్ మ్యాక్సిమం హైట్ వాల్యూ, సో రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై జీగా వచ్చింది కదా, అండ్ మ్యాక్సిమం హైట్ వచ్చేసి మ్యాక్సిమం హైట్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై 4gగా వచ్చింది. సో మ్యాక్సిమం హైట్ని మనం ఎలా రాసుకోవచ్చు, యూ స్క్వేర్ బై 4g అంటే సో ఇది యూ స్క్వేర్ బై జీని యూ స్క్వేర్ బై జీ ఈజ్ ఆఫ్ ద ఫార్మాట్ రేంజ్ కాబట్టి మనం మ్యాక్సిమం హైట్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, రేంజ్ బై 4గా రిప్రజెంట్ చేసుకోవచ్చు కదా. సో రేంజ్ బై 4గా రిప్రజెంట్ చేసినట్టయితే మనం ఎలా రాసుకోవచ్చు, మ్యాక్సిమం హైట్ ఈజ్ ఈక్వల్స్ టు రేంజ్ బై 4 అంటే ఇందులోంచి రేంజ్ విల్ బీ ఈజ్ ఈక్వల్స్ టు 4 times ఆఫ్ మ్యాక్సిమం హైట్. సో అవర్ ఆప్షన్ విల్ బీ ద stone when it is projected at an angle of 45 degrees, the range will be 4 times of maximum height. So the option is option D. So the option is option D. And question number 6 is, a body starting from rest and traveling with a uniform acceleration has a velocity of 40 meters per second. After 10 seconds at a velocity of the body 4 seconds before it crosses point A. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక బాడీ ఒక రెస్ట్ పొజిషన్లో ఉండే స్టార్టింగ్లో అంటే ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో రెస్ట్ పొజిషన్లో ఉన్న బాడీ మళ్ళీ ట్రావెల్ అవ్వడం మొదలుపెట్టింది. సో మళ్ళీ ట్రావెల్ చేయడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఎట్ ఎ వెలాసిటీ ఆఫ్ 40 meters per second. సో 40 meters per second వెలాసిటీతో ట్రావెల్ అవుతున్నప్పుడు ఇట్ రీచెస్ ఏ పాయింట్ ఏ. సో విత్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ 10 seconds ఇట్ రీచెస్ ద పాయింట్ ఏ. సో బిఫోర్ 4th second వాట్ విల్ బీ ద వెలాసిటీ ఆఫ్ దట్ బాడీ బిఫోర్ క్రాసింగ్ ద పాయింట్ ఏ అనే క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు నోటీస్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్లో వారు ఈ రిఫరెన్స్ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇదంతా ఇవ్వడం ఉంటుందన్నమాట. మీరే అనలైజ్ చేసి క్వశ్చన్ని డయాగ్రామ్ ఎలా వేసుకోవచ్చు, దాంట్లో ఉన్న వాల్యూస్ ఎలా సబ్స్టిట్యూట్ చేసుకొని అర్థం చేసుకోవచ్చు క్వశ్చన్ అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ద బాడీ అనేది ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ పొజిషన్. సో అండ్ ట్రావెలింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ హ్యాస్ ఏ వెలాసిటీ. సో యూనిఫామ్ యాక్సలరేషన్తో ట్రావెల్ అవుతుంది అండ్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 40 meters per secondతో ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at కాబట్టి మనకు వెలాసిటీ ఇవ్వడం జరిగింది విచ్ ఈస్ 40 meters per second
ఈజ్ ఈక్వల్స్ టు, సో యూ వచ్చేసి ఏంటిది ఇనీషియల్ వెలాసిటీ వచ్చేసి 0, ఇట్ ఈస్ స్టార్టింగ్ ఎట్ 0 కాబట్టి ఇట్ విల్ బి 0 ప్లస్ ఏ వచ్చేసి యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ కూడా మనకు తెలియదు అనమాట. యాక్సిలరేషన్ ఇంటూ, సో టైం వచ్చేసి 10 సెకండ్స్ కాబట్టి 10. సో అవుట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ మనం ఫస్ట్ యాక్సిలరేషన్ ఎంతనో అనుకోవాలి. సో ఇందులో నుంచి యాక్సిలరేషన్ అనుకున్నట్టయితే యాక్సిలరేషన్ విల్ బి ఈక్వల్స్ టు 40/10 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇలా మనకు ఫస్ట్ యాక్సిలరేషన్ రావడం జరిగింది. ఇందులోంచి మనం ఇప్పుడు వెలాసిటీ కనుక్కోవాల్సి ఉంటుంది. ఎట్ 4 సెకండ్స్లో మనం వెలాసిటీని కనుక్కోవాల్సి ఉంటుంది. అంటే v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at. అంటే ఇనీషియల్ వెలాసిటీ వచ్చేసి 0 ప్లస్ ఏ యాక్సిలరేషన్ వచ్చేసి 4 ఇంటూ ఎట్ 6 సెకండ్స్ కనుక్కోవాలి కాబట్టి ఎట్ 6. సో 4 × 6 విల్ బి 24 మీటర్ పర్ సెకండ్. సో ఇలా అనుకున్నాం మనం ఫస్ట్ యాక్సిలరేషన్ కనుక్కున్నాం, తర్వాత అందులోంచి మనకు కావాల్సిన వెలాసిటీ ఎట్ 6 సెకండ్స్లో బిఫోర్ ఎట్ 4 సెకండ్స్. సో వెలాసిటీ ఆఫ్ ద బాడీ 4 సెకండ్స్ బిఫోర్ ఇట్ క్రాసెస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 4 సెకండ్స్ బిఫోర్ ఇట్ క్రాసెస్ అంటే ఎట్ 6 సెకండ్స్ అన్నమాట. 4 సెకండ్స్కి ముందు ఎన్ని సెకండ్స్ క్రాస్ అయిందన్నమాట, 6 సెకండ్స్ అది ట్రావెల్ చేసిందన్నమాట. అంటే మన ఎట్ 6 సెకండ్స్ వాట్ విల్ బి ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ, ఇట్ విల్ బి 24 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ సి. And question number 7 is, a missile fired for maximum range with initial velocity of 20 meter per second if the acceleration due to gravity is 10 meter per second and the range of missile is, and question ఇచ్చారు. సో ద రేంజ్ ఆఫ్ మిసైల్ అని క్వశ్చన్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. రేంజ్ కనుక్కోవాలి కాబట్టి రేంజ్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఆర్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ కాబట్టి మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, యూ స్క్వేర్ విచ్ ఈస్ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ ఆఫ్ ద మిసైల్ 20 స్క్వేర్ ఇంటూ సైన్. సో యాజ్ మనకు తెలిసిన కండిషన్ ఏంటి, యాజ్ ద రేంజ్ టు బి మ్యాక్సిమం. సో రేంజ్ మ్యాక్సిమం ఉండాలంటే మనకు తెలిసిన కండిషన్ ఏంటిది, ద ప్రొజెక్షన్ షుడ్ బి ఎట్ ఎన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. సో ఇలా మన ఇందులో చూసుకున్నట్టయితే మనకు ఏం డేటా ఇచ్చారు, జస్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చారు అండ్ వెలాసిటీ ఆఫ్ ద మిసైల్ ఇచ్చారు. అంతేగాని మనకు ఏ యాంగిల్తో ప్రొజెక్ట్ చేయాలనేది మాత్రం మెన్షన్ చేయలేరు. కాకపోతే ద రేంజ్ షుడ్ బి మ్యాక్సిమం అని ఇచ్చారు. సో యాజ్ ద రేంజ్ షుడ్ బి మ్యాక్సిమం, టు మేక్ ద రేంజ్ షుడ్ బి మ్యాక్సిమం అవర్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ మస్ట్ బి ఈక్వల్స్ టు 45 degrees. సో సైన్ 2θ కాబట్టి సైన్ ఇంటూ 2 times of 45 బై యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈస్ 10 విచ్ ఈస్ ఈక్వల్స్ టు సో 20 స్క్వేర్ ఇంటూ సైన్ 2θ అంటే సైన్ 2 స్క్వేర్ 2 into 45 విల్ బి సైన్ 90 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1 బై 10 అండ్ 20 స్క్వేర్ విల్ బి 400 బై 10. సో ఇట్ విల్ బి 40. సో 40 meters అన్నమాట. సో అవర్ ఆప్షన్ విల్ బి ఆప్షన్ డి విచ్ ఈస్ 40 meters. So option D. And question number 8 is, a car travels from point A to B at a speed of 20 km/h and returns from point B to A at a speed of 30 km/h. So find the average speed of the whole journey అని క్వశ్చన్ ఇచ్చారు. సో పాయింట్ ఏ నుంచి బీకి ట్రావెల్ అయ్యేటప్పుడు ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 20 kmph అండ్ వైల్ రిటర్నింగ్ ఫ్రమ్ బీ టు ఏ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 30 kmph. వాట్ విల్ బి ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద హోల్ జర్నీ అనేది క్వశ్చన్. సో ఇలా చూసుకున్నట్టయితే మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్సలరేషన్ విల్ బీ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అన్నమాట. సో వై బికాస్ సో డ్యూరింగ్ ఫ్రమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఏ టు బి అండ్ బి టు ఏ ద డిస్ప్లేస్మెంట్ ఈస్ కాన్స్టెంట్. సో యాక్సలరేషన్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ సచ్ దట్ చేంజ్ ఇన్ వెలాసిటీ విల్ బీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్. సో యాజ్ దెర్ ఇస్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన యావరేజ్ స్పీడ్ వచ్చేసి ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బీ ఈక్వల్స్ టు యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ విల్ బీ ఈక్వల్స్ టు, సో మనకు తెలిసిన జనరల్ ఫార్ములా ఏంటి, టైమ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై డిస్టెన్స్ బై స్పీడ్ అన్నమాట. సో మనకు కావాల్సింది స్పీడ్ కాబట్టి యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డిస్టెన్స్ ఎంత ఉంది, ఏ టు బి ఒక డిస్టెన్స్, బి టు ఏ ఒక డిస్టెన్స్. సో టోటలీ 2 డిస్టెన్సెస్ విచ్ ఆర్ క్వైట్లీ అన్నోన్. సో 2 డిస్టెన్స్ మనకు తెలియదు అనమాట. సో లెట్ us కన్సిడర్ ద డిస్టెన్స్ యాజ్ x. సో 2x కాబట్టి x ప్లస్ x విల్ బి 2x బై అండ్ మళ్ళీ మనకు టోటల్ టైం కావాలి. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ టైం విల్ బి ఈక్వల్స్ టు x బై, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి x డిస్టెన్స్ బై టోటల్ టైం బై స్పీడ్.
సో టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ బై ఫస్ట్ స్పీడ్ ఎంత 20 ప్లస్ రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ డిస్టెన్స్ కాబట్టి మళ్ళీ ఎక్స్ బై సెకండ్ డిస్టెన్స్ ఎంత 30. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు విచ్ విల్ బీ ఈక్వల్స్ టు 2x బై, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఎల్సిఎం తీసుకున్నట్టయితే ఇట్ విల్ బీ 60 అండ్ ఎక్స్ ఇంటూ ఇట్ విల్ బీ సో 20 ఇంటూ ఎంత చేస్తే మనకు 60 వస్తుందంటే ఇట్ విల్ బీ 3, సో ఇట్ విల్ బీ 3x ప్లస్ 30 ఇంటూ ఎంత మల్టిప్లై చేస్తే మనకు 60 వస్తుంది, ఇట్ విల్ బీ 2x విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2x బై 5x బై 60 విచ్ విల్ బీ ఈక్వల్స్ టు, సో ఇక్కడ x క్యాన్సిల్ చేసుకున్నట్టయితే మనకు డైరెక్ట్గా 2 ఇంటూ 60 బై 5 విచ్ విల్ బీ ఈక్వల్స్ టు 120 బై 5. 120 బై 5 అంటే 24 kmph. 24 km/h will be the average speed of the car. So option B 24 kmph is the option. Correct answer. And question number 9 is a shell of mass m is moving with a velocity v suddenly explodes into two fragments and one of its mass is m is reduced to rest and find the velocity of the other fragment. So ఒక మాస్ తీసుకున్నట్లయితే ఒక షెల్ ఆఫ్ మాస్ అనేది 2 ఫ్రాగ్మెంట్స్గా స్ప్లిట్ అయిందనమాట. సో ఇలా 2 ఫ్రాగ్మెంట్స్గా స్ప్లిట్ అయినప్పుడు అందులోంచి ఒక పార్ట్ యొక్క వెలాసిటీ వచ్చేసి అంటే ఇట్ ఈస్ సెట్ టు రెస్ట్ అనమాట. సో రెస్ట్కి సెట్ అయిపోయింది కాబట్టి దాని యొక్క వెలాసిటీ అనేది 0 అవుతుంది. సో ఫస్ట్ మాస్ యొక్క వెలాసిటీ వచ్చేసి 0. సో యాజ్ దెర్ ఈస్ నో వెలాసిటీ ఇన్ ద ఫస్ట్ ఫ్రాగ్మెంట్ అంటే ఫస్ట్ పార్ట్ యొక్క మాస్ యొక్క ఫస్ట్ పార్ట్ చూసుకున్నట్టయితే దానికి వెలాసిటీ అనేది లేదు కాబట్టి its momentum will be equals to 0. There will be no moment in the first one. So second condition తీసుకున్నట్టయితే it has a certain velocity. Let's consider it as small v. So ఇది ఫైనల్ టోటల్ ఇనిషియల్ మూమెంటం అనమాట. సో ఇనిషియల్ మూమెంట్ ఈక్వల్స్ టు, సో ఇనిషియల్ మూమెంటం ఈక్వల్స్ టు ఫైనల్ అనమాట. సో మనకి ఇక్కడ ఇనిషియల్ ఏంటి, యాక్చువల్లీ ద కండిషన్ ఈస్ ఇనిషియల్ వచ్చేసి ఇది అండ్ ఇట్ షుడ్ బి ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ 2 స్ప్లిటెడ్ పార్ట్స్. సో ఈ 2 స్ప్లిటెడ్ పార్ట్స్ యొక్క సమ్ అయి ఉండాలి. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక ఇనిషియల్ మూమెంటం అనేది 0 అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇనిషియల్ మూమెంటం వచ్చేసి మాస్ ఇంటూ వెలాసిటీ కాబట్టి m ఇంటూ v ఇన్ ద ఫస్ట్ కేస్ ఇనిషియల్ మూమెంట్. సో మ్యాక్సిమం మాస్ ఆఫ్ ది షెల్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద షెల్ విచ్ ఈస్ m ఇంటూ v, క్యాపిటల్ M ఇంటూ క్యాపిటల్ V ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ వెలాసిటీ. సో ఫస్ట్ దాన్ని తీసుకున్నట్టయితే m ఇంటూ ఇట్ హ్యాస్ నో వెలాసిటీ, వన్ ఈజ్ 0 ప్లస్ సెకండ్ది m ఇంటూ v రావాలి. సో ఇక్కడ ఈ m యొక్క వాల్యూ ఎలా వస్తుంది మనకు, ఇందులోంచి స్ప్లిట్ అయిన పార్టీ ఇది కదా. సో అప్పుడు మనకేమవుతుంది క్యాపిటల్ M మైనస్ m. సో ఇందులోంచి దీన్ని తీసేసినట్టయితే ఈ m యొక్క వాల్యూ ఎంత అనేది మనకు తెలుస్తుంది. సో m మైనస్ క్యాపిటల్ M మైనస్ స్మాల్ m ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద స్ప్లిటెడ్ పార్ట్ ఎంత స్మాల్ v చేసుకున్నట్టయితే ఇందులోంచి మనకు ఒక మూమెంటం అనేది 0 అయిపోయింది ఆటోమేటిక్గా. సో m ఇంటూ v విల్ బీ ఈక్వల్స్ టు m మైనస్ m ఇంటూ v విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇందులోంచి మనకు కావాల్సింది ఏంటి, వెలాసిటీ ఆఫ్ ద అదర్ ఫ్రాగ్మెంట్. సో ఫైండ్ ద అదర్ వెలాసిటీ అన్నారు కాబట్టి సో వెలాసిటీ విల్ బి v ఈక్వల్స్ టు స్మాల్ v విచ్ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ v బై m మైనస్ m. సో వెలాసిటీ ఆఫ్ ద సెకండ్ స్ప్లిటెడ్ ఫ్రాగ్మెంట్ విల్ బి m ఇంటూ v బై m minus m which is equals to option 4 m into v by m minus m. So option D will be the right option. And question number 10 is 4 bodies P, Q, R and S are projected with equal velocity having angles of projection 15 degrees, 30 degrees, 45 degrees and 60 degrees with horizontal respectively. The body having shortest range is, so 4 bodies అనేది ప్రొజెక్ట్ చేయడం జరిగింది విత్ యాంగిల్స్ ఆఫ్ 15, 30, 45 అండ్ 60 డిగ్రీస్ విత్ రెస్పెక్టివ్లీ. సో ఇలా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏ బాడీ యొక్క రేంజ్ అనేది మినిమం ఉంటుంది, దేని రేంజ్ అనేది షార్టెస్ట్ రేంజ్ అవుతుంది. సో మనకు తెలిసిన కండిషన్ ఏంటి, ద రేంజ్ విల్ బి మ్యాక్సిమం ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీస్. సో 45 డిగ్రీస్ దగ్గర రేంజ్ విల్ బి మ్యాక్సిమం ఫర్ షూర్. సో ఎట్ 45 దగ్గర మ్యాక్సిమం అయినప్పుడు కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంటి, ఎట్ షార్టెస్ట్ వాట్ ఈస్ ద షార్టెస్ట్ రేంజ్ అవుట్ ఆఫ్ దీస్ 4 యాంగిల్స్ వాట్ విల్ బి ద షార్టెస్ట్ రేంజ్ అని అన్నారు. సో ఆఫ్టర్ 45 డిగ్రీస్ ద రేంజ్ విల్ బి కంటిన్యూస్లీ రెడ్యూసెస్. సో ఆఫ్టర్ 45 డిగ్రీస్ అంటే టైమ్ ఆఫ్ అసెంట్ నుంచి టైమ్ ఆఫ్ డీసెంట్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి ద రేంజ్ విల్ బి కాన్స్టెంట్లీ ఇట్ విల్ గెట్ రెడ్యూసెస్. సో అంటే 45 డిగ్రీస్ తర్వాత రేంజ్ అనేది రెడ్యూస్ అవుతూనే ఉంటుంది. అండ్ అలాగే 45 డిగ్రీస్కి ముందు కూడా
రేంజ్ అనేది కంటిన్యూస్గా రెడ్యూస్ అవుతూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే 45 degrees తర్వాత రెడ్యూస్ అయ్యే రేంజ్ అనేది ఇట్ విల్ బీ లార్జర్ కంపేర్డ్ టు 45 degrees కంటే ముందున్న రేంజెస్ కంటే 45 degrees తర్వాత ఉన్న రేంజెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ కండిషన్ని బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే మనకు రేంజ్ విల్ బీ షార్ట్ అవుట్ ఆఫ్ దీస్ 4 angles విల్ బీ ఎట్ 15 degrees which is at P. So a body which is projected with 15 degrees, its range will be shortest. So these are the 10 most important questions from chapter Kinematics, and if you are not aware of the 10 most important questions from previous 4 chapters from physics, just go through those concepts. You will get a better clarification of about the 10 most important questions which will occur in ECET. So hope this video will be helpful for you. For more latest diploma and ECET related updates, subscribe to Diploma Geeks. Thank you for watching.